నేను మీ డీజే పండుని అలాగే వ్యాన్ డ్రైవర్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ వాతావరణం రాత్రి నుంచి ఏకదాటికి వర్షం పడతానే ఉంది. అయితే ఈ గేదెలు మరి పాలిచ్చే గేదెలు ఇందులో ఎన్ని ఉన్నాయో ఏంటో తెలీదు. అన్నీ కూడా చూసారా, గేదెలన్నీ కూడా రోడ్డు మీద నిలబెట్టారు. అన్నిటిని శుభ్రంగా కడుగుతున్నారు. ఈ బురదలో పాలు తీయడానికి కష్టంగా ఉందో ఏమో తెలీదు. చూసారా పాలు బిందులు ఎన్ని ఉన్నాయి చూసారా, ఎన్ని బిందులతో పాలు తీస్తారు. ఇవన్నిటిని రోడ్డు మీద కట్టేసి మన రైతన్నలందరూ కూడా ఈ ఆవులకి నేను గేదెలకి పాలు తీయడానికి ఏర్పాటు చేస్తున్నారు. మన పాలు ఆవు పాలు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అవును ఫ్రెండ్స్, ప్రశాంతంగా బాబాయ్ పొద్దున్నే లేచి మంచి ఎక్సర్సైజు. బాబాయ్కి పొద్దున్నే అందరూ ఏ పని చేయకుండా వాకింగ్ అని జాగింగ్ అని అవి చేస్తారు. కానీ ఇలాంటి పని చేసేటప్పుడు మాత్రం మంచి ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు మాత్రం ఇలాగా మామూలుగా వదిలేశారు. మీ యంత్రం మీరు వేసేయలేదు. ఫ్రెండ్స్, కాలంలో ఎలా పడుకున్నాయండి. మనం మామూలుగా చిన్న వాన పడితేనే చలికి తట్టుకోలేము. కానీ బర్రెలు మాత్రం ఎంత చక్కగా పడుకునే బాతుల్లాగా. ఇది మాత్రం చక్కగా మరి రోడ్డు మీద పడుకుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.